ఈరోజు మనం మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ జేఏసీకి చైర్మన్గా పనిచేసి తర్వాత అంతకంటే ముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీచర్స్ యూనియన్ అనేటువంటి పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్కి అధ్యక్షులుగా, తర్వాత ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి తదనంతరము ఎమ్మెల్సీగా ఎన్నికై 2013 నుంచి 2019 వరకు అనేక ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేసి అనేక సమస్యలను పరిష్కారం చేసి ఉపాధ్యాయుల మన్ననలు పొందినటువంటి నాయకుడు శ్రీ పూల రవీందర్ గారిని కలవడానికి వచ్చిన మనం వారితోటి ఈరోజు మనం మాట్లాడదాం. నమస్తే అన్నగారు. నమస్కారం అన్నగారు. ఏం లేదు, మీతోటి ముఖాముఖి పర్సనల్ విషయాలు మాట్లాడడం కోసం వచ్చి రాజకీయాలు కాదు. ఇక్కడ మీ యొక్క బాల్యం చెప్పండి. ముందుగా బాల్యం ఎక్కడ, మీరు చదివింది ఎక్కడ, అది చెప్పండి. హై స్కూల్ ఎక్కడ? మా మిత్రుడు జీవి గారికి, జీవితం యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. నేను బాల్యం నల్గొండ జిల్లా కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామం. 10th క్లాస్ వరకు అక్కడే మా సొంత గ్రామంలోనే చదువుకోవడం జరిగింది. 10th క్లాస్ వరకు మరి ఇటు చదువు, విద్య, దాంతోపాటు గేమ్స్లో కూడా బాగా పార్టిసిపేట్ చేసేది. అగ్రికల్చర్ ఫ్యామిలీ నుండి రావడం, ఈ రకంగా బాల్యం ఆడుతూ పాడుతూ సొంత గ్రామంలోనే మరి పాఠశాల ఉండడం, చక్కగా మిత్రులంతా కలిసి చదువుకునేటటువంటి వాళ్ళం. విద్యాభ్యాసం బాల్యంలో చక్కగా నడిచింది. ఇంటర్మీడియట్ మా గ్రామానికి దగ్గరలో సూర్యాపేట పట్టణం, సూర్యాపేటలో జూనియర్ కాలేజ్, గౌట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేయడం జరిగింది. డిగ్రీ నల్గొండ ఎన్జీ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత పండిట్ ట్రైనింగ్ చేయడం, బీఈడి చేయడం, టీచర్ జాబ్ 1984 జనవరిలో నేను జాబ్లో జాయిన్ అయ్యాను. 83 డిఎస్సి రాశాను. 84 జనవరి 4th ఫస్ట్ అపాయింట్మెంట్. అక్కడి నుండి ఉద్యోగం ప్రారంభమైంది. 4184 నుండి ఒక 3 years నేను కుదాబాక్షపల్లి, చింతపల్లి సమితి ఓల్డ్ బ్లాక్స్ అక్కడ యూపీఎస్ కుదాబాక్షపల్లిలో పనిచేశాను. తర్వాత మీరు బాల్యంలో హై స్కూల్ ఆ టైంలో ఒక గుర్తుంచిపోయే ఒక సంఘటన చెప్పండి. టీచర్ ఎవరు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసేవాళ్ళు ఎవరు? తర్వాత మీకు బాగా గుర్తున్న సన్నివేశం చెప్పండి. మళ్ళీ ఒక మంచి టీచర్ అంటే గడ్డం వెంకటరెడ్డి అని హెడ్ మాస్టర్. ఇంగ్లీష్ చాలా ప్రతి యావరేజ్, బిలో యావరేజ్ పిల్లవాడికి కూడా అర్థమయ్యే రీతిలో చాలా మంచిగా ఇంగ్లీష్ సబ్జెక్టు బోధించేవారు. ఆ ఇంగ్లీష్ సబ్జెక్టు బోధిస్తూ తను 9th క్లాస్ వరకు మా స్కూల్లో ఉండేది. మేము 10th క్లాస్కి వచ్చే వరకు తను మా పక్క గ్రామం ఒక 8 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆగామత్కూర్ అనే గ్రామానికి వారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. ఆ 10th క్లాస్లోనే మాకు ఇంగ్లీష్ సబ్జెక్టు వచ్చినటువంటి హెడ్ మాస్టర్ తను అంతగా రాణించలేకపోయాడు. దాంతో తను యాక్చువల్గా ఒరిజినల్గా తెలుగు టీచర్ కాబట్టి న్యాయం చేయలేకపోవడం వల్ల మేము సైకిల్ మీద 10 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ నోట్స్ ఏమిచ్చాడో సారు, పిల్లల దగ్గర నోట్స్ తీసుకొని సార్ను కలిసి పిల్లలు చెప్పేవాడు, మీరు నోట్స్ ఇవ్వండి రావాళ్ళు అంతా నా మాజీ స్టూడెంట్స్ అని చెప్పి అవి తీసుకొని ప్రిపేర్ అవుతుండే వాళ్ళు.
అట్లా మేము ఒకటి 2 సార్లు పోయి అక్కడ నోట్స్ తెచ్చి మేము అది ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ప్రజెంట్ హెడ్ మాస్టర్ స్టాఫ్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని మీరు ఇక్కడ చెప్పే హెడ్ మాస్టర్ చెప్పేది వినకుండా ఇక్కడ పనిచేసి వెళ్ళినటువంటి టీచర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు నోట్స్ తీసుకొచ్చుకొని ప్రిపేర్ చేయడం ఏంటి? లేదు మీరందరూ మీ తల్లిదండ్రులను తీసుకొని రావాలి, మీరు పోవడానికి వీల్లేదు అన్నారు. లేదు సార్ మాకు అర్థం కావట్లేదు సార్ చెప్తే, అందుకొరకు మేము పోయి వస్తాము, మేము పాస్ కావాలి, మాకు అర్థం కానప్పుడు తర్వాత ఏం చేస్తాం అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ టైంలో మేము ప్రతి క్లాస్ తిరిగి పిల్లలను మోటివేట్ చేసి మేము చదువుకుంటామంటే వీళ్ళు వద్దనడు ఏంది, చలో మనం అందరం బయటకు వెళ్ళిపోవాలని చెప్పి బెల్ కొట్టి పిల్లలందరినీ బయటికి తీసుకున్నాం. అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాయకత్వం. అట్లా మళ్ళీ వాళ్ళు కూడా స్టాఫ్ ఏమనుకున్నారు, మీటింగ్ పెట్టుకుని మమ్మల్ని పిలిచాను. ఏంద్ర బాబు మీరు ఇట్లా చేస్తే సార్ మీరు తప్పు చేస్తే అడగండి, మేము చదువుకొని బాగుపడడం కొరకు మాకు ఇక్కడ అర్థం కావట్లేదు కాబట్టి మేము పోయి నోట్స్ తెచ్చుకొని ప్రిపేర్ అవుతున్నాం, తప్పేముంది మీరు? సరే ఓకే తెచ్చుకోండి, ప్రిపేర్ కాండి, ఇంకా ఇప్పటి నుంచి ఏమనము అంటే మళ్ళీ పిల్లలు. ఇప్పుడు మీ హై స్కూల్ లెవెల్లో కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ ఒక మరుపురానటువంటి ఒక సన్నివేశాలు, ఒక సంఘటనలు ఉంటాయి, మీ జీవితంలో ఉన్నాయి అట్లా? ఇంటర్మీడియట్ చేసేటప్పుడు సత్యానంద రాజు అని కెమిస్ట్రీ లెక్చరర్ ఉండే, చాలా మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి లెక్చరర్. తను చాలా బాగా బోధించేవాడు. సార్తో మేము ఎక్కువ లైక్ చేస్తూ సార్తోనే ఎవరైతే కలిసి ఉండేటటువంటి వాళ్ళు. ఆ రకంగా మాకు ఫస్ట్ ఇయర్లో ఎగ్జామినేషన్ సిస్టమ్ మారిపోయింది. అప్పటి వరకు మేము ప్రిపేర్ అయినటువంటిది వేరు. ఆల్ ఆఫ్ సడన్గా క్వశ్చన్ పేపర్లో వేరువేరుగా వచ్చినాయి. అయినప్పటికీ మేము చదివిందేమో లాంగ్ క్వశ్చన్స్ టైప్ చదివాము, ఇచ్చిందేమో షార్ట్ క్వశ్చన్స్ ఇచ్చింది, అన్ని ఆ సంవత్సరమే మార్చి. అయినప్పటికీ దాంట్లో నుండి మేము స్వతహాగా ఆన్సర్స్ క్రియేట్ చేసుకొని సబ్జెక్ట్లో రాణించగలిగినాం, మంచి రిజల్ట్స్తో పాస్ అయ్యాం. ఇదే ముఖ్యమైన సంఘటన. తర్వాత ఈ ఇంటర్మీడియట్లో కానీ ఎస్ఎస్సిలో కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అసోసియేట్ ఒక మంచి స్నేహితులు ఉన్నారా మీకు ఎవరన్నా? ఉన్నారు స్నేహితులు, చాలా స్నేహితులు కాదు, మీకు బాగా దగ్గరుండి బాగా అన్ని విషయాలు పంచుకునేటువంటి మంచి స్నేహితులు ఉన్నారా? ఉంటే వారి పేరు చెప్పండి. ఓన్లీ 10th క్లాస్ వరకు, 10th కానీ ఇంట్లో కానీ అప్పటి నుంచి ఇప్పటికీ మీకు ఈ జీవన సంగత్యంలో, ఈ ప్రయాణంలో మంచి చెడు దానికి కూడా సపోర్ట్ ఉండే స్నేహితులు అంటే మేము ఫ్రెండ్స్ లాగే ఉండేది. యాక్చువల్గా రిలేషన్ బావమరిదే, మేనమామ కొడుకు యాదగిరి, తను తర్వాత టీచర్ అయ్యిండు. అయితే ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు కూడా మేము కలిసి చదువుకున్నాం ఫస్ట్ క్లాస్ నుండి. అట్లా రిలేషన్ కంటే ఎక్కువ ఫ్రెండ్స్గా ఉండేది. ఎవ్రీ డే కలిసి ఉండేవాళ్ళం. తనకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నేను ఉండేవాడిని, నాకు తను ఉండేవాడు. అట్లా ఆ రకంగా డిగ్రీ వరకు, ఫస్ట్ క్లాస్ నుండి డిగ్రీ వరకు కలిసి ఉన్నాం. అది యాదగిరి మీకు అత్యంత సన్నిహితులు. తర్వాత ఈ టీచర్స్, మీరు టీచర్గా పనిచేసే టైంలో వేరే సంఘాలకు వేరే ముందు డైరెక్ట్గా ఈ సంఘానికి వచ్చేసిరా? డైరెక్ట్గా నేను పిఆర్టీలో మెంబర్షిప్ తీసుకున్నాను. అప్పటి నుంచి మీరు జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యేంత వరకు ఏమేమి జరిగింది ఒక చిన్న వివరణ ఇవ్వండి. నేను 84లో టీచర్గా అపాయింట్ కాగానే పుదాబాక్షపల్లిలో పిఆర్టీ మిత్రులు రావడం, పిఆర్టీలో జాయిన్ అయినాను. ఆ తర్వాత కంచనపల్లికి వచ్చిన వితిన్ 3 years. అప్పటికి నల్గొండ పిఆర్టీ ప్రెసిడెంట్, సెక్రటరీలు సీతారాం చంద్రరావు, సుదర్శన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అజీజ్, వీళ్ళందరూ కూడా బాగా పరిచయం. నేను అప్పుడు స్పెషల్ టీచర్గానే ఉన్నా. ఉండి పిఆర్టీ ఆర్గనైజేషన్లో అప్పటి నుండే బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది.
స్పెషల్ టీచర్స్ రిప్రజెంటేటివ్గా అప్పుడే డిస్ట్రిక్ట్ బాడీలో వచ్చారు. పెట్టారు. ఆ విధంగా పిఆర్టీతో అనుబంధంగా ఉంటూ 3 ఇయర్స్లోనే నేను మళ్ళీ అక్కడి నుండి ఆత్మకూరుకు రెగ్యులరైజ్ అవుతూ ఆత్మకూరుకు వెళ్ళాను. ఆత్మకూరు ఎం మండలంలో పనిచేశాను. అక్కడ వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అంతా నువ్వు యాక్టివ్ ఉన్నావు, పిఆర్టీలో జనరల్ సెక్రటరీ కావాలి అని, తక్కువ సర్వీస్ ఉంది, బాగా కాంపిటీషన్ ఉంది, అయినా మండల్ జనరల్ సెక్రటరీగా నన్ను ఎన్నుకోవడం. ఆ విధంగా ఒక 3 ఇయర్స్ అక్కడ పనిచేశాను. 3 ఇయర్స్లో ఆర్గనైజేషన్ కూడా బాగా డెవలప్ చేయడం జరిగింది. తర్వాత జిల్లా జనరల్ సెక్రటరీ అయింది మీరు. జనరల్ సెక్రటరీ అయినాక కొంతకాలానికే స్టేట్ జనరల్ సెక్రటరీ అయినట్టుంది. ఈ మధ్యలో అంత ఫాస్ట్ కావడానికి కారణం ఏంది? నేను ఆత్మకూరు నుండి నకరేకల్ మండల్కు ట్రాన్స్ఫర్ అయ్యాను. నకరేకల్ మండల్ 1990లో ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడే ఒక సుమారు జెడ్పిహెచ్ఎస్ ఓగోడ్, యూపీఎస్ పాలెం, ఈ 2 స్కూల్లోనే సుమారు నేను 18 సంవత్సరాలు పనిచేశాను. అక్కడికి నేను వెళ్ళేటప్పటికే పిహెచ్యు చాలా తక్కువ ఉంది. మండల పరిధిలో ఇద్దరు టీచర్లు పిహెచ్యు మెంబర్స్. ఆ ఇద్దరు ఎవరు అంటే హై స్కూల్లో పనిచేసేటటువంటి కృష్ణారెడ్డి హెడ్ మాస్టర్ వాళ్ళ బిడ్డ, ఇంకొక రాధాకృష్ణ సార్ అని చెప్పి రాధాకృష్ణ సార్ అని వాళ్ళ మిస్సెస్. వీళ్ళిద్దరే మండల పరిధిలో పనిచేసే సుమారు 200 టీచర్లలో ఇద్దరే పిహెచ్యు మెంబర్స్. హై స్కూల్లో పిహెచ్యు ఎక్కువ ఉంది. ఆ రకంగా నేను నకరేకల్ వెళ్ళగానే, నేను వెళ్ళేటప్పటికే యూటీఎఫ్, కమ్యూనిస్టులు, తర్వాత ఉన్నటువంటి ఎంపీపీ వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. ఈయన వస్తే ఇక్కడ పిహెచ్యు బలంగా అవుతుంది అని చెప్పి ఆపితే నేను 15-20 డేస్ పోరాటం చేసి ఖచ్చితంగా నేను జాయిన్ అయితే ఇదే స్కూల్లో జాయిన్ అయితే, లేకపోతే ఉద్యోగాన్ని రాజీనామా చేస్తా అని ఎండిఓ దగ్గర కూర్చొని కొట్లాడి అదే స్కూల్లో 20 డేస్ తర్వాత మళ్ళీ నాకు పోస్టింగ్ ఇచ్చాను. అట్లా నేను పిహెచ్యు అప్పుడే మండలం మొత్తం బాగా చర్చ జరిగిపోయింది. ఎందుకంటే నేను అప్పటికే కాంగ్రెస్ పార్టీలో నేను బాగా జాబ్ ఉన్నప్పటికీ విలేజ్లో సంజయ్ మెమోరియల్ యూత్ క్లబ్ పెట్టి ఆ చైర్మన్గా, క్లబ్ ప్రెసిడెంట్గా ఉండి కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉంది. ఆ రకంగా అక్కడ ఆ ఆర్గనైజేషన్ యూటీఎఫ్ వ్యతిరేకించినప్పటికీ, ఎంపీపీ సిపిఎం ఆపినప్పటికీ అక్కడికి రావడం. నెక్స్ట్ అప్పటికున్నటువంటి హై స్కూల్లో ఉన్నటువంటి కృష్ణారెడ్డి, తర్వాత పోతుల మల్లయ్య, మల్లారెడ్డి, వత్తుల కృష్ణారెడ్డి, వీళ్ళంతా ఒక టీం పిహెచ్యు కొరకు వెతుకుతున్నారు. నేను రావడం వెంటనే నన్ను జనరల్ సెక్రటరీ చేశాను. ఆ తర్వాత మండలంలో వితిన్ 2 ఇయర్స్ ప్రెసిడెంట్ అయినాను. అట్లా ఒక 25 ఇయర్స్, నేను 24 ఇయర్స్ మండల్ ప్రెసిడెంట్ సెక్రటరీగా కంటిన్యూగా ఉన్నాను. ఆ మండలంలో ఉన్నప్పుడే మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీ. ఆర్గనైజేషన్ బలంగా స్టేట్లో నడుపుతున్నారు వాళ్ళు. నేను మండల్ ప్రెసిడెంట్ ఉండి ఇప్పుడు 505, 535 జీవోలు వచ్చినాయి. హెడ్ మాస్టర్స్గా ప్రమోషన్స్ వచ్చినాయి పంచాయతీ టీచర్లు. ఒకేసారి ఆ మండలంలో 9-10 మంది హెడ్ మాస్టర్ ప్రమోషన్ తీసుకుంటే వాళ్ళందరికీ సన్మానం పెట్టి మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డిని పిలిపించి ఒక పెద్ద మీటింగ్ పెట్టినాను. ఆ మీటింగ్ పెట్టి ఆర్గనైజేషన్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత మోహన్ రెడ్డి, అప్పుడు రవీందర్ యాక్టివ్ కార్యకర్త పనికొస్తాడు, మనం ఉపయోగించుకోవాలి ఆర్గనైజేషన్కి అని చెప్పి మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆలోచన చేయడం. ఆ తర్వాత నేను మామూలుగా జిల్లా నాకున్నటువంటి బిజీ షెడ్యూల్, ఈ పనులు, వీటితోటి నేను ఆర్గనైజేషన్ వైపుకు జిల్లాకు పోవడానికి అంత సుముఖంగా లేకుంటుంది. కానీ మీలాంటి మిత్రులు చాలామంది, పోచంపల్లి, అప్పుడు మీరు కూడా అక్కడే పనిచేసారు, రవీందర్, అటు మిర్యాలగూడలో రాంబాబు ఉండే, ప్రతాప్ రెడ్డి ఉండే, మిత్రులంతా ఇక్కడ వచ్చిన తర్వాత డెఫినెట్గా మీలాంటి వాళ్ళు ఉండాలి. ఎందుకంటే నేను అప్పటికే ఆఫీసర్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన నకరేకల్లో, అది మొత్తం యూటీఎఫ్ ఆర్గనైజేషన్లో ఉండేది.
నేను ఒక సందర్భంగా ఒక 2 పోస్టులు మా పిఆర్టీ వాళ్ళకి ఇవ్వండి, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళు ఉంటారు మా వాళ్ళు ఎవరైనా అంటే, మీరు ఈ క్లబ్లో 4 మేకలు లేరు, మేము పిఆర్టీకి ఇవ్వడం ఏంది ఇవ్వమన్నారు. అంటే ఆ సందర్భంలో నేను కృష్ణారెడ్డి గారితో పోతల మల్లయ్య గారితో చెప్పాను, ఒక 2 పోస్టులు ఇవ్వడానికి వాళ్ళు సుముఖంగా లేరు, కాబట్టి నేను ప్యానెల్కు ఎలక్షన్కే పోవడానికి సిద్ధంగా ఉన్నా. మళ్ళీ ఎవరైనా పిలిచి, అప్పటికి ఎమ్మెల్యే గారు కూడా క్లబ్ మీద యూటీఎఫ్ తరఫున ఉండేది, మళ్ళీ నన్ను ఆపొద్దు మధ్యలో అని చెప్పంటే వాళ్ళు ఒకసారి ప్రయత్నం చేశారు, అయినా కాదు అన్నారు వాళ్ళు. ఒక 1 వీక్ టౌన్ మొత్తం ఆల్ మెంబర్స్ను కలిసి నేను ప్రెసిడెంట్గా 18 మంది కార్యవర్గ సభ్యులు మిగిలిన బాడీ పోటీ చేసినాం. ఎమ్మెల్యే గారు స్వయంగా వారే వచ్చి కూర్చొని ఫస్ట్ ఓట్ వేసాను. ఎందుకంటే వారు అడ్వకేటు కాబట్టి వారికి అప్పటికే మెంబర్షిప్ ఉంది. యూటీఎఫ్ వాళ్ళంతా ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టుకొని చేశాం. మేము పర్సనల్గా పోరాటం చేసాం. మొత్తం ప్యానల్ అంతా వచ్చేసింది. 18 పోస్టులు థంపింగ్ మెజార్టీ తోటి మేము గెలిచాం. తర్వాత స్టేట్ జనరల్ సెక్రటరీ అయినరు. స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి కొంతకాలానికే ఎమ్మెల్సీగా నామినేటెడ్ అయింది మీరు, ఎమ్మెల్సీ పోటీ చేయడానికి అని చెప్పేసి. ఈ ఎమ్మెల్సీ నామినేట్ పోటీ చేయడానికి మీకు సపోర్ట్ చేసినటువంటి ఎవరు మీకు బాగా? యాక్చువల్గా నేను 6 years నల్గొండ, ఫస్ట్ 2 years జిల్లా జనరల్ సెక్రటరీకి వచ్చిన. ఆ తర్వాత మళ్ళీ 2 terms ప్రెసిడెంట్గా, వెంటనే 3rd term కంప్లీట్ కాకముందుకు స్టేట్లో పోస్ట్ ఖాళీ అయింది జనరల్ సెక్రటరీ. అప్పుడు మోహన్ రెడ్డి గారు, యాక్చువల్గా నేను మండల్ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుండి కూడా మోహన్ రెడ్డి గారితో కోఆర్డినేట్ చేసుకొని వారి నాయకత్వంలో పనిచేసేవారు. అట్లా మోహన్ రెడ్డి గారు స్టేట్ జనరల్ సెక్రటరీగా నాకు లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. స్టేట్ జనరల్ సెక్రటరీ అయిన తర్వాత యాక్టివ్ ఉన్నాడు రవీందర్. మనం అప్పుడు తెలంగాణ ఉద్యమం బలంగా నడుస్తుంది. నేను మండలంలో కూడా జేఏసీ చైర్మన్, టీచర్స్ జాక్. జిల్లాకు వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో టీచర్స్ జాక్ చైర్మన్. స్టేట్కి వచ్చిన తర్వాత కూడా మోహన్ రెడ్డి గారు, మీరు టీచర్ జాక్ చైర్మన్ ఉండాలి అంటే ఆల్ ఆర్గనైజేషన్స్ మీటింగ్ పెట్టి అందరూ కలిసి జాక్ చైర్మన్గా ఎలక్ట్ చేశాను. అట్లా 2 సంవత్సరాలు ఉద్యమంలో అప్పుడు బలంగా నేను ఇటు కేసీఆర్ గారు కానీ, కోదండరామ్ గారు కానీ, కేశవరావు గారు కానీ, జానాడి అందరూ బలంగా పనిచేస్తుండే. ఇటు ఇక్కడ నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరితో కలిసి నేను ఇటు ఆల్ పార్టీస్తో కోఆర్డినేట్ చేసుకుంటూ, టీచర్ ఆల్ ఆర్గనైజేషన్స్ను కోఆర్డినేట్ చేసుకుంటూ ఉద్యమంలో బలంగా పనిచేయడం జరిగింది. తర్వాత మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత టీచర్లకు ఏమైనా చాలా ప్రయోజనం కలిగేటువంటి ఏమైనా జీవోలు తెచ్చారా మీరు మీ టెన్యూర్లో? 6 సంవత్సరాల టెన్యూర్లో ఏమైనా చేశారు అట్లా? టీచర్స్, వేల మంది టీచర్స్కు అనేక సమస్యలు పరిష్కారం చేస్తూనే పాలసీ మ్యాటర్స్కి వచ్చినప్పుడు ఏదైతే యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ కొరకు బాగా తీవ్రమైన ప్రయత్నం చేయడం, ఢిల్లీకి వెళ్ళడం పలు సందర్భాల్లో, దాని కొరకు రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించేంత వరకు సీరియస్గా ట్రై చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించగలిగినాం. ఆ ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కోర్టుకు వెళ్ళడం వల్ల అది ఆగిపోయింది. యాక్చువల్గా టీచర్స్ అందరికీ కూడా ఒక పెద్ద జీవో అది. అటువంటి సమస్యను పరిష్కారం చేసినాం. నెక్స్ట్ టీచర్స్ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్. ముఖ్యమంత్రులు ఈ టీచర్స్ బదిలీల జోలికి ఎందుకు వెళ్ళలేము, ఇదంతా ఒక కంప లాంటిది, దీన్ని ఎందుకు మనం టచ్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనుకుంటున్న సందర్భంలో అసెంబ్లీలో ఒక ఎలక్షన్కు అంత మీటింగ్ అయి కూర్చుని సీఎం గారు, మంత్రులు అందరం చర్చ జరుగుతున్న టైంలో నేను టీచర్స్ ప్రమోషన్స్ లేకుండా, ట్రాన్స్ఫర్స్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే, వారు మీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ రవీందర్ ఎక్కడ చేస్తామో అదంతా ఒక పెద్ద కంప లాంటిది అంటే, లేదు సార్ ఇప్పుడు ఈజీగా ఉంది, పై రోజులు ఈ రోజులు ఉండవు
ఎవరు ఏ స్కూల్లో ఏ టీచర్ ఎన్నేళ్ళు పనిచేస్తే అన్ని మార్కులు వస్తాయి. కౌన్సిలింగ్ సిస్టమ్. కాబట్టి కౌన్సిలింగ్ సిస్టమ్ ఉంది. వాళ్ళకి వచ్చినటువంటి పాయింట్స్ ప్రకారంగా పెద్ద ఇబ్బంది పడాల్సిన పని సార్ చేయొచ్చు అంటే అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఏఎంసీ గారు చేయొచ్చు అంటే అవును సార్ చేయొచ్చు, చేసి. తర్వాత ఎమ్మెల్సీగా మీరు పనిచేసినప్పుడు కౌన్సిల్లో మీకు బాగా గుర్తుపడ్డ చర్చ ఏమైనా ఉన్నది? అప్పుడు ఇది బాగా చేసిన ఈరోజు ఆ టీచర్ల కోసం కానీ, సమాజం కోసం కానీ, ప్రజల కోసం కానీ ఒక మంచి చర్చలో నేను పాల్గొన్నా అనేది ఏమైనా ఉందా మీకు? అట్లా నేను చాలా సందర్భాల్లో పాల్గొన్నాను. ఒక్కటి చెప్పండి ముఖ్యమైనది. టీచర్స్ విషయానికి వచ్చినప్పుడు గురుకుల పాఠశాలలు నాణ్యమైనటువంటి విద్య కానీ, నాణ్యమైనటువంటి భోజన వసతులు కానీ లేకపోవడం, పలు సందర్భాల్లో స్కూల్స్ తిరుగుతున్నటువంటి టైంలో నేను చూసినవి చర్చలో చెప్పాను. ఇవి ఈ పాఠశాలల మీద స్పెషల్ కాన్సన్ట్రేట్ చేయాలి. రెండవది, కేవలం లిమిటెడ్ స్కూల్స్ గురుకులాలు పెట్టి మనం వాటి మీదనే డిపెండ్ అయితే కూడా కాదు అని చెప్పి ఒక చర్చ నేను కౌన్సిల్లో ఆనాడు పెట్టినాను. అవి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని టేకప్ చేసినారు. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో నేను ఖమ్మం ఎడ్యుకేషన్ రివ్యూలో మాట్లాడినా, తర్వాత కౌన్సిల్లో మాట్లాడినా. ఏం చెప్పినాను అంటే, ఒక్కొక్క మండలంలో 50 స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ లేదు, టీచర్స్ లేరు. దీంతో స్టూడెంట్స్ సంఖ్య కూడా తగ్గుకుంటూ పోయింది. ముందు ఫస్ట్ స్పెల్లో ఒక 15 ప్రైమరీ స్కూల్స్ బాగా ఒక ప్రైవేట్ స్కూల్ను మరిపించే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ప్రతి క్లాస్కు ఒక టీచర్ ఉండాలి. ఆ పిల్లలకు పరిసర గ్రామాల నుండి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఆటోలో రాని, బస్సులో రాని, బైక్ మీద రాని. ప్రైమరీ సెక్షన్ వరకు వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి. 6th to 10th ఆ పిల్లలు 3-4 కిలోమీటర్లు, 5-6 కిలోమీటర్ల దూరం నుండి కూడా వస్తారు కాబట్టి ఆ పిల్లలకు సైకిల్ ఇచ్చి మిడ్ డే మీల్స్ పెడుతున్నాం. దీంతో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ పెడితే సాయంత్రం 5 గంటల వరకు పిల్లవాడు మన పర్యవేక్షణలోనే ఉంటాడు స్కూల్లో. గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంత్ కూడా పెరుగుతుంది దీంతో. ఈ రకంగా రెండవది, ఓన్లీ తెలుగు మీడియమే ఉంది. తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం లేదు కాబట్టి ప్రైవేట్ స్కూల్స్కి పంపుతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రైమరీ స్కూల్లో మనం ప్రీ ప్రైమరీని స్టార్ట్ చేయాలి. పూర్వ ప్రాథమిక విద్య ఉన్నట్లయితే పిల్లవాడు ఫస్ట్ ఆ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్కి వస్తాడు. అదే అలవాటుతో తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మన గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతారు 5 వరకు. 6th నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోతారు. ఈ విధంగా చేయడం వల్ల హై స్కూల్స్ ఉన్నాయి, 15-20 హై స్కూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర స్ట్రెంత్ ఉండదు, స్ట్రెంత్ ఉన్న దగ్గర టీచర్లు ఉండదు, టీచర్లు ఉన్న కాడ స్ట్రెంత్ లేదు. కాబట్టి 15 హై స్కూల్స్ ఒక మండలానికి అవసరం లేదు. ఒక 5 ఫస్ట్ స్పెల్లో ఒక 5 హై స్కూల్స్ తీసుకొని మంచి స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ ఆ మండలంలో ఉన్నటువంటి ఏరియాకు ఒకటి చేసి అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి టాయిలెట్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, బెంచెస్, టేబుల్స్ అంతా పిల్లలకు ఒక ప్రైవేట్ స్కూల్ మరిపించే విధంగా ఉండాలి. అప్పుడు తల్లిదండ్రులకు ఒక నమ్మకం వస్తుంది. క్లాస్కి ఒక టీచర్ ఉంటాడు, ఎక్స్ట్రా 1-2 టీచర్స్ ఉంటారు. అట్లా 5 స్కూళ్ళు మండలంలో ఉన్నాయంటే ఒక్కొక్క హై స్కూల్లో 100-150 ఉన్న స్ట్రెంత్ 500, 600, 1000 వరకు పెరుగుతుంది. టీచర్స్ బాగా ఉన్నారు, మంచిగా స్టడీ అవుతుంది అంటే ఆటోమేటిక్ వస్తాం. కాబట్టి ఈ రకంగా గవర్నమెంట్ సెక్టార్లో వీటిని విద్యారంగంలో మార్పులు తీసుకురావాలని చెప్పి అప్పుడు నేను కౌన్సిల్లో బాగా వీటి మీద చర్చ చేయడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ వీటిని టేకప్ చేయలే. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాలు నేను ఒక 7-8 సంవత్సరాల క్రితం నుండి మీటింగ్లలో కూడా టీచర్స్ రిటైర్మెంట్ ఫంక్షన్స్కి వెళ్ళినా, ఆర్గనైజేషన్ మీటింగ్లోనైనా నేను క్లియర్గా ఈ విషయాలు చెప్పినాను. అవి ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇది అవసరం. సార్ ఇంకోటి అన్నగారు, ఇప్పుడు మీరు 84లో అపాయింట్ అయింది కదా, అప్పుడు ఉన్నటువంటి టీచర్ల బోధనకి ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు దాటిపోయింది కదా, ఇప్పుడున్న బోధనకి అప్పుడున్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ కానీ, అకౌంటబిలిటీ కానీ,
ఆ బాధ్యతాయుతంగా ఇప్పుడు టీచర్లు ఉన్నారా? అప్పటికి ఏమైనా తేడా కనపడుతున్నాం అప్పటి టీచర్లకి ఇప్పటి టీచర్లకి? సరే, బాధ్యతల్లో కొంత మార్పులు ఉన్నప్పటికీ అవి పరిస్థితుల ప్రభావం కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆనాడు పెద్ద ట్రాన్స్పోర్టేషన్ లేదు. మేము స్టార్టింగ్లో నేను జాబ్లోకి వచ్చిన కొత్త రోజుల్లో కూడా ఇప్పుడు బైక్స్ వచ్చినాయి, ఆటోలు వచ్చినాయి, బస్సులు ఎక్కువైనాయి. కాబట్టి 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్ల వరకు కూడా డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాం. అదొకే. ఇప్పుడు ప్రజలలో ఏముందనంటే అప్పుడున్నటువంటి నాణ్యమైన విద్య ఇప్పుడు వస్తుందో వస్తలేదని కొంచెం నమ్మకం తగ్గినట్టుగా అనిపిస్తుంది జనంలో ఒకట. ఏమంటారు దాని మీద? మీరు అన్నది వాస్తవమే. పబ్లిక్లో ఆ ఆలోచన ఉంది. దానికి ఒక టీచరే కారణం కాదు. టీచర్స్ అప్పుడున్నట్లే తెలివైన వాళ్ళు, చెప్పాలనే ఆలోచన ఉంది. ఇప్పుడు హై స్కూల్స్ ఎక్కడైనా 1-2% ప్రైమరీ సెక్షన్లో తేడాలు ఉండొచ్చు, కానీ హై స్కూల్లో సబ్జెక్టుకు టీచర్ ఉంటారు, పోటీతత్వం ఉంటుంది, పనిచేస్తున్నారు. దాంట్లో తేడా లేదు. కాకపోతే ఏంటంటే వచ్చిపోవడం వలన అంతకుముందు ఏమో ఆ గ్రామంలో ఉండేది, అక్కడే ఉండడం వలన టీచర్ సాయంత్రం టీచర్ దగ్గర పోవడం, పిల్లలు చదువుకోవడం, ఇటువంటి సిస్టమ్ ఆనాడు ఉంది. తర్వాత మీరు అన్నది బాగానే ఉంది, కానీ మరి ఇప్పుడు ప్రతి మండలంలో ఉన్నట్టు సుమారు 10 హై స్కూల్ కానీ, మీరు అన్నట్టు 20 ప్రైమరీ స్కూల్లో కానీ, ఏ స్కూల్లో చూసినా కానీ పిల్లల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఏం కారణం ఉంటుంది అంటారు మరి? పిల్లల సంఖ్య తగ్గడానికి ఉపాధ్యాయుల విద్యా బోధనకు సంబంధం లేదు. దీనికి ప్రధాన కారణం, ఒకప్పుడు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక 100-200 ఉండేవి. ఇప్పుడు 1000 స్కూల్స్ అయినాయి. కస్తూర్బా లేవు ఆనాడు. కేజీబీవి స్కూల్స్ ప్రతి మండలానికి ఒకటి వచ్చింది. ప్రతి మండలంలో ఒక 4 రకాల రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఎస్సీ వెల్ఫేరు, ఎస్టీ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, మైనార్టీ స్కూల్స్, ఇట్లా అనేక రకాల స్కూల్స్ వచ్చినాయి. మోడల్ స్కూల్స్ వచ్చినాయి. వీటన్నిటికి తోడు ప్రైవేట్ స్కూల్స్ ప్రతి గ్రామానికి, కుగ్రామానికి కూడా బస్సు పోతుంది. అక్కడ ఉన్న పిల్లలను తీసుకొని వస్తుంది. వాడికి టై, బెల్ట్, డ్రెస్సు, ఇంగ్లీష్ మీడియం, ఏబిసిడి అనే వరకు అరే నా పిల్లవాడు, ప్రతి తల్లిదండ్రి కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనే ఒక ఆలోచనతోటి పంపిస్తాం. అంతే తప్ప ఆ రకంగా ఇన్ని కారణాలతోటి స్ట్రెంత్ తగ్గిపోతుంది. నేను ఆ స్ట్రెంత్ తగ్గుతుంది కాబట్టి ప్రతి స్కూల్లో 40-50 మంది పిల్లలు కాకుండా 15 హై స్కూళ్ళను 5 హై స్కూళ్ళకు తీసుకొచ్చి ఇక్కడే మనం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పెట్టి ఒక మంచి అట్మాస్ఫియర్ కనుక ఈ స్కూల్ ఎంత బాగుంది అని ఫస్ట్ లుక్ తల్లిదండ్రులు వచ్చి చూసేది అదే. టీచర్స్ ఎక్కువ మంది ఉంటారు, ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఆ రకంగా మార్పులు అనేది పరిస్థితులను బట్టి మనం చేంజ్ కావాలి. తర్వాత ఇంకోటి మీ పర్సనల్ అండి. ఇప్పుడు అన్నగారు 2019 వరకు ఎమ్మెల్సీకి ఉన్నారు మీరు. తర్వాత కూడా మీకు ఎమ్మెల్సీ టికెట్ పిఆర్టీ సంఘం తరఫున వచ్చింది. అప్పుడు కూడా ఓడిపోయినట్టున్నారు మీరు. తర్వాత మొన్న మరి 2 సార్లు పిఆర్టీలు వచ్చినప్పుడు మరి 3వసారి అయినప్పుడు మీరు ఓపిక ఉండాల్సిందేమో అనిపించింది మరి మాకు. ఉండకుండా మరి వేరే పక్కదారి పోయినరు. మరి ఏమన్నా పశ్చాత్తాప గురేరా? అదే స్టాండ్ అయి ఉన్నారా? ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ టైం ఎమ్మెల్సీ ఉన్నప్పుడే విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఆ ఎన్నికలప్పుడే కొంత మోసం చేయడం జరిగింది, మ్యాండేట్ ఇచ్చి. అయినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో బలంగా పనిచేసిన టీచర్స్ జాక్ చైర్మన్గా కాబట్టి ఆల్ ఆర్గనైజేషన్స్, ఆల్ టీచర్స్ బాగా పిఆర్టీతో పాటు అందరూ పనిచేశారు. అప్పుడు పోటీ చేసినటువంటి వరదారెడ్డి ఆనాడే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు, లారీలలో డీసీఎంలలో మందు తీసుకొచ్చి పనిచేయడు. అటువంటి టైంలో ఆ ఉద్యమంతో గెలవడం జరిగింది. సెకండ్ టైం 2019 ఎన్నికల్లో పిఆర్టీ మ్యాండేట్ ఇచ్చినప్పటికీ ఆనాడు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సరోత్తమ్ రెడ్డిని కావాలని ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ముఖ్యులు ఆయనను పోటీకి పెట్టడం జరిగింది. మీరు వ్యతిరేకించాలగా? అప్పుడు మీరు కూడా వన్ ఆఫ్ ది కీ పర్సన్ కదా స్టేట్ లో. పిఆర్టీ ఆయన ఎట్లా పోటీ చేస్తాడంటే ఆయన రిజైన్ చేసిండు, మాకేం సంబంధం, మేమేం చేస్తామంటాం. అంటే వీళ్ళే వెనకాల ఉండి ఆఫీసర్స్ ను మేనేజ్ చేసి అప్పటికి ఆయన మీద ఎంక్వైరీ సీఎం నుంచి ఉంది. ఆ ఎంక్వైరీని పక్కకు పెట్టించి అప్పుడు ఉన్నటువంటి ప్రధాన పోస్టులో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ జిల్లా నుంచి ఈయన స్టేట్ నుంచి ఖాళీ అయిపోతే నేను స్టేట్కు రావచ్చు అని ఆ జిల్లా నాయకుడు, వీళ్ళందరూ లోపల ఒక తప్పుడు ఆలోచనలతోటి బయటికి రాకుండా లోపల అతన్ని మేనేజ్ చేసి నీకే మ్యాండేట్ ఇస్తాం,
మళ్ళీ ఒక 15 రోజుల్లో మీటింగ్ పెడతామని చెప్పి అతన్ని ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి పోటీకి పెట్టాడు. ఆనాడు ఆ విధంగా చేయడం వల్ల ఓడిపోవడం జరిగింది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో నేను చేసినటువంటి సర్వీస్కు ఏ రోజు కూడా నాకు టీచర్లు మోసం చేయలేదు, లీడర్లే మోసం చేశారు. మరి మొన్నటి ఎలక్షన్స్లో ముందుగానే ఇప్పుడు పిఆర్టీ మ్యాండేట్ తీసుకున్నటువంటి వ్యక్తి ఫ్రమ్ ది బిగినింగ్ నేను పోటీలో ఉంటా, నెక్స్ట్ నీకు ఆల్టర్నేట్ ఏదైనా ఆలోచన చేద్దామని మొదటి నుండే చెప్పుకుంటూ వస్తేనే మెంటల్గా ప్రిపేర్ అయ్యేవాడిని. నేను 6 years ఎమ్మెల్సీ ఓడిపోయినప్పటికీ ఆర్గనైజేషన్తో కలిసి పనిచేసిన. ఎక్కడ నేను ఎవరికి నష్టం మోసం అనేది చేయకుండా నిజాయితీగా పనిచేసినాను. చివరి వరకు వచ్చి అప్పుడు నేను పోటీ చేస్తా అని చెప్పి దిగడం, అక్కడ రఘోత్తమ్ రెడ్డిని పక్కకు పెట్టి ఒక డబ్బులు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పెట్టడం, ఇక్కడ నాకు ఆడ అతను డబ్బులు ఇచ్చింది కాబట్టి ఆ డబ్బులతో నాకు అడ్డం వచ్చి చేయడం, ఆ రకంగా మోసం జరిగింది. ఇది ఫ్రెండ్లీగా ఉంటూనే మోసం చేయడం వల్ల నేను నిజాయితీగా ముందుకు పోతాం కాబట్టి ఆ మోసాన్ని తట్టుకోలేక నేను సైలెంట్గా ఉన్నాను. నేను పోటీ చేయాలి అనే ఆలోచనలో కూడా లేను. నేను 1 month సైలెంట్గా ఇంటి దగ్గరే ఉన్నాను. అన్ని జిల్లాల నుండి ఉన్నటువంటి పరిచయాలు, ఆర్గనైజేషన్స్ అందరూ టీచర్లు ఫోన్లు చేసి, లేదు సార్ మీరు తప్పకుండా మీరు రావాలి ముందుకు, ఇంత సర్వీస్ చేసిండ్రు, మేము గెలిపిస్తాం, మేము పని చేస్తాము అని చెప్పి టీచర్స్ అంతా ఒత్తిడి చేయడం వలన ఆ ఒత్తిడి మేరకు 1.5 month నేను వెయిట్ చేసి ఒక సర్వే పెట్టిన. సర్వేలో పోటీ చేయాలా వద్దా అని, నేను పోటీ చేస్తున్నా మీరు సపోర్ట్ చేయండి అని చెప్పలే, నేను పోటీ చేయాలా వద్దా, చేయాలంటే ఈ రకంగా చెప్పండి, వద్దు అంటే ఈ రకంగా చెప్పండి. అంటే ఆ టైంలో నాకు 69% పోటీ చేయాలని టీచర్స్ నుండి రిపోర్ట్ వచ్చింది. అటువంటి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇక మళ్ళీ పోటీ చేయకుండా ఉండడం బాగుండదు అని చెప్పి యాక్చువల్గా నేను పిఆర్టీ నాకు తల్లితో సమానం, పిఆర్టీ ఆర్గనైజేషన్ తోటి నేను డెవలప్ అయినాను. కానీ ఆ పిఆర్టీలో ఉన్నటువంటి 2019లో ఇదే మోసం చేసిన వ్యక్తి 2025లో కూడా అదే మోసం చేశాడు. బయటికి మంచిగా ఉంటూ లోపలంగా అటువంటి మోసం చేసిండు. కాబట్టి ఆ వ్యక్తి మీద పోటీ చేసిన తప్ప నేను పిఆర్టీ సంఘానికి వ్యతిరేకంగా పోయేటోని కాదు, పిఆర్టీ సంఘానికి నష్టం చేసేటోని కాదు. మరి మీరు అందులో వేరే ఒక సంస్థ నుంచి ఒక క్లబ్ చేసి అన్ని కులాలు బీసీ వర్గం అని చెప్పేసి పోటీ చేసింది కదా, ఆ పోటీ చేసిన మీరు ఏమనుకున్నారు, గెలుస్తాం అనుకున్నారా, నేను వర్కౌట్ అయితే అనుకున్నారా? టీచర్స్కు నేను సర్వీస్ చేసిన దాన్ని బట్టి టీచర్స్ అందరూ ఏ పాఠశాలకు వెళ్ళినా బ్రహ్మరథం పట్టిండ్రు, తప్పకుండా చేస్తాము అని చెప్పి టీచర్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంది, అందులో ఎక్కడా తేడా లేదు. నేను పోటీకి దిగిన తర్వాత బహుజన వాదంతో నాకు సపోర్ట్ చేశాను. మనం ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తామన్నా మనం తీసుకుంటాం, దాంట్లో తప్పు లేదు. అది చివరి వరకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా గెలుస్తున్నాము అనేటటువంటిదే ఉంది కౌంటింగ్ నాడు కూడా. కాకపోతే 3 రోజుల ముందు ఒక నాయకుడు ఒక పార్టీ నుంచి ఇది ఈ వాదానికి వ్యతిరేకంగా దిగి ఓటుకు 5-6 వేల రూపాయలు పంచుకుంటూ, అది ప్రైవేట్ సెక్టార్ నుంచి మొత్తం మూకుమ్మడిగా 5-6 వేల ఓట్లు కొనుక్కున్నతోటి అయింది. గవర్నమెంట్ ఓట్లు గెలిచిన అభ్యర్థికి 1000-1200 కంటే ఎక్కువ రాలే ఫస్ట్ కౌంట్లో. ఆ రకంగా నమ్మకంతో సరే మనం గెలిచినా ఓడినా పోటీ చేయడము, పని చేయాలనే ఆలోచనతోటి. మరి మొన్న మీరు పోటీ చేసింది ఏమైనా పశ్చాత్తాపడుతున్నారా, పర్లేదు బాగానే పోటీ అనుకుంటారా? ఏం లేదు, ఎలక్షన్స్ లో పోటీ చేయడము, ఓటమి గెలుపు సహజం అనుకుంటున్నాను అంతే. కాకపోతే ఏంటి అంటే టీచర్స్ కు నా మీద అభిమానం ఉంది కాబట్టి ఒక వ్యక్తిగా ఎన్నికలకు పోతే అన్ని ఓట్లు వచ్చినాయి. మరి మీరు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కొంచెం ప్రో ఉండేది, మొదటి నుంచి కూడా. మధ్యలో ఒకసారి ఎలక్షన్లో రేపు 3 రోజులకి ఎలక్షన్లు అన్నా కూడా ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఒక మీటింగ్ పెట్టారు. అప్పుడు మీద కొంచెం విమర్శలు వచ్చినాయి, అప్పుడు అట్లా చేయాల్సి లేకుండే కుల రవీందర్ సార్ అట్లా చేసిన అని చెప్పేసి. అంత ప్రో ఉన్న మీ మీద ఇప్పుడున్నటువంటి మంత్రులు నెగిటివ్ ఎందుకుంటారు? ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎవరు కూడా నా మీద వ్యక్తిగతంగా ఏ టీచర్ కానీ ఏ నాయకుడు కానీ నెగిటివ్ లేదు. కుల రవీందర్గా నా మీద వ్యతిరేకత అనేది ఉండదు. ఎందుకుండదంటే నేను ఎవరికి నష్టం చేస్తుంది కాదు, ఎవరికి మోసం కూడా చేయలే, ఎవరికి నష్టం చేయలేదు. ప్రతి లీడర్కు
నా శక్తి కొద్దీ నేను హెల్ప్ చేసిన, పని చేసిన వాడినే కానీ ఎక్కడ ఎవరికి మోసం చేయలే. వాళ్ళకు కూడా నా మీద నెగిటివ్ థింకింగ్ ఉంటుంది అని కూడా నేను అనుకోను. తర్వాత 10 సంవత్సరాల కేసీఆర్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్కు, ఇప్పుడు 2 సంవత్సరాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు పోలిస్తే ఎవరికి ఎక్కువ మార్కులు వేసే పరిస్థితి ఉంది మీరు? ఇప్పుడు 10 సంవత్సరాల్లో కేసీఆర్ సరే తెలంగాణ ఉద్యమంలో కష్టపడు తెలంగాణ రావడానికి నాయకత్వం వహించిండు కాబట్టి తెలంగాణ సాధనలో కేసీఆర్ను ఒప్పుకోవాల్సిందే. 10 ఏళ్ల పాలనలో తను ఆల్ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా లిమిటెడ్ డిపార్ట్మెంట్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వాటికి అగ్రికల్చర్ ఓకే గుడ్, ఎలక్ట్రిసిటీ గుడ్, డ్రింకింగ్ వాటర్ గుడ్, ఈ 2-3 వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేయడంతో యువకులందరూ అరే తెలంగాణ వచ్చింది, మా భవిష్యత్తు మారుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటి ఒక ఆశలతో ఉండే. అవి వాళ్ళ వైపు ఆలోచన చేసి వాళ్లకు ఎక్కువ ఉద్యోగాలు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ తీసుకొచ్చే ఆలోచన చేయలే. అదొకటి మేజర్గా మైనస్. రెండోది చిన్న రాష్ట్రం, మంచి రిచ్ స్టేట్. ఈ ఫైనాన్షియల్ వ్యవహారం అంతా వన్ సైడ్, ఒక ప్రాజెక్టు ఒక 2 టర్ములో తీసుకుంటే లేకపోతే సంవత్సరానికి కొంత పెట్టుకుంటూ పోతే ఒకే వైపుకు 1,00,000 కోట్లు, 50,000 కోట్లు, 60,000 కోట్లు పోయే వరకు ఫండింగ్ అంతా వన్ సైడ్ వెళ్ళిపోయింది. దాంతో మైనస్ అయింది. ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సరే తను ఒక 10 రకాల డిపార్ట్మెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి వెళ్తుంది. నేనైతే ఎడ్యుకేషన్ అనుకున్నానో ఆ సిస్టమ్ స్టార్ట్ అయింది, అది అవసరం. అగ్రికల్చర్ సెక్టర్ కానీ కొన్ని తను కూడా చేయలేకపోవచ్చు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు తెలిసి ఎడ్యుకేషన్ మీద ఎప్పుడు రివ్యూ పెట్టినట్టయితే నేనైతే చూడలేదు, మరి వినలేదు నేను. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎడ్యుకేషన్ మీద కొంచెం బాగా ఫోకస్ బాగానే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది మీకు ఆ ముఖ్యమంత్రి? ఈ విద్యా విషయంలో బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా ఇప్పుడు నేను చెప్పినటువంటి సిస్టంలో ఎక్కడ మార్పులు చేర్పులు కనిపించలే. ఇప్పుడు ఎడ్యుకేషన్ తన దగ్గర పెట్టుకున్నాడు. కొంత రివ్యూ అయితే బాగానే చేస్తున్నాడు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కానీ, బ్రేక్ఫాస్ట్ సరే కేసీఆర్ లాస్ట్ మూమెంట్లో చేసిండు. ఈ ఫుడ్ విషయంలో ఇవన్నీ ఇంకొంచెం ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మెయిన్ విద్యా వైద్యం మీద ఎప్పుడైతే ఏ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేస్తుందో అప్పుడు డెఫినెట్గా ఆ ప్రభుత్వం మనుగడ సాగించడం జరుగుతుంది. దాంతోపాటు అగ్రికల్చరు, పవర్ అన్నీ మీద కాన్సన్ట్రేట్ చేసినట్లుగా అనిపిస్తుంది. సరే ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థాయిలో పనిచేసింది. తర్వాత ఈ మధ్య చాలా మంది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కు, నాట్ ఓన్లీ టీచర్స్, అందరు ఎంప్లాయీస్ కూడా ఈ బెనిఫిట్స్ అనేది రావడం లేదు. అవును, దాని మీద మీ అభిప్రాయం ఏముంది? ఇవి వాళ్ళ రైట్, ఎంప్లాయీస్ యొక్క రైట్ ఇది. కానీ ఈ విషయంలో కేసీఆర్ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రులు ఎవరున్నా, రేవంత్ రెడ్డి గారు ఉన్నా కేసీఆర్ గారు ఉన్నా, అది పొరపాటు ఎక్కడ చేసిండ్రు అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఫండింగ్ అంతా ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఒక 2-3 డిపార్ట్మెంట్ల వైపు ఫండింగ్ అంతా వెళ్ళిపోయింది. ఉన్న బడ్జెట్ అంతా వన్ సైడ్ పోయే వరకు అసలు టీచర్స్వి అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ రోజు జీపీఎఫ్ లోన్కు పెట్టిండ్రు అంటే విత్ ఇన్ 10-15 days వచ్చేసేది. ఈ డబ్బులను అన్నిటిని కూడా డైవర్ట్ చేశారు. దాంతో మిగిలిన 75% డిపార్ట్మెంట్స్ ఫెయిల్ కావడానికి కారణం ఈ బడ్జెట్ వన్ సైడ్ చేయడం వల్లనే. అది అన్యాయం. రిటైర్డ్ అయిన వాళ్ళకు వస్తలేవు, జీపీఎఫ్ వస్తలేవు, మెడికల్ బిల్స్ వస్తలేవు. ఇవన్నీ ఎంతో 40 ఏళ్ళు 35 ఏళ్ళు కష్టపడి ఉద్యోగం చేసి రిటైర్మెంట్ నాడు ప్లాట్ కొనుక్కోవాలి, బిడ్డ పెళ్లి చేయాలి, కొడుకు పెళ్లి చేయాలి, ఇల్లు కట్టుకోవాలి అనే ఆశలు ఉంటాయి టీచర్స్. కానీ అది 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా రాకపోయే వరకు బాగా వ్యతిరేకత అనేది వచ్చింది. ఈ బడ్జెట్ని అసలు ఎవరు కూడా టచ్ చేయొద్దు, అది వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు కాబట్టి ఈ డబ్బులను వాళ్ళు ఎటు ఈ ఫండ్స్ డైవర్ట్ చేయడానికి వీలు లేదు. అది ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా
ముఖ్యమంత్రి గారు సరే అంత లోడ్ బడ్జెట్ అని చేస్తున్నారు. ఈ మధ్య మంత్లీ 700 crores డిసైడ్ చేసిండ్రు. ఇట్లా మెల్లమెల్లగా వీటిని క్లియర్ చేసుకుంటే ఆ తర్వాత ఈ పరిస్థితి ఉండదు. అది అవసరం కూడా. తర్వాత మీరు ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు, ఫర్దర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాజకీయాల్లో ముందుకు వెళ్ళడము అనేటటువంటిది అది కొనసాగుతుంది. ఇటీవల కొంచెం కాల్ ఫ్రాక్చర్ కావడంతో 4-5 months నుండి నేను రెస్ట్లో ఉన్నాను. తప్పకుండా నా వంతు బాధ్యతగా ఎడ్యుకేషన్ మీద కానీ, ఆ టీచర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా నిరుద్యోగులు కానీ అందరికీ ఏదో ఒక రకంగా సహాయం చేయాలి, పని చేయాలి, సర్వీస్ చేయాలి అనేటటువంటి ఒక మోటోలో నేను ఉన్నాను. తప్పకుండా నెక్స్ట్ ఫర్దర్ అదేవిధంగా రాజకీయాల్లో ఉంటూ నేను పబ్లిక్ సర్వీస్ చేసేటటువంటి ఆలోచనలు ఉన్నాను. లాస్ట్ చివరి ప్రశ్న గారు, మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మా ఫాదర్ వాళ్ళు 6 members బ్రదర్స్. మేము మా ఫాదర్కు నేను మా బ్రదర్ ఇద్దరం, 3 sisters, 5. ఫాదర్ అగ్రికల్చర్ చేసేది. అట్లా మేము యాక్చువల్గా మంగళపల్లి మా ఫాదర్, నకరికల్ మండల్. అక్కడ నుండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, మదర్ వాళ్ళ ఊరికి చెరుకుపల్లికి మైగ్రేట్ కావడం, అక్కడే అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవడం, ఆ రకంగా అగ్రికల్చర్ కుటుంబం నుండి రావడం జరిగింది. దాంతో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతా ఇప్పుడు మా సిస్టర్స్ 3, వాళ్ళ పిల్లలు అందరూ హైదరాబాద్లోనే ఎంప్లాయీస్గా సెటిల్ అయి ఉన్నారు. బ్రదర్ పిల్లలు కూడా వాళ్ళు హైదరాబాద్లోనే సెటిల్ అయ్యిండు. నాకు కొడుకు బిడ్డ బాబు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఒక 4 జిల్లాలు ఉన్నాడు. పాప అల్లుడు వాళ్ళు అమెరికాలో న్యూజెర్సీలో సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు సెటిల్ అయ్యారు. కాబట్టి నాకు పెద్దగా నా మీద ఆధారపడి చేసే ఉండే వాళ్ళు ఎవరు లేరు. అందుకొరకు నేను డెఫినెట్గా పొలిటికల్గా ఉంటూనే సర్వీస్ చేయాలనేటటువంటి ఆలోచనతోనే ఉన్నా. నేను ఒక టీచర్గా ఉన్నప్పుడు కానీ, స్టేట్ ప్రెసిడెంట్ అయినా, జిల్లా ప్రెసిడెంట్ అయినా, ఎమ్మెల్సీ అయినా, వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్ల విషయంలో, బదిలీల విషయంలో, వాళ్ళ వ్యక్తిగతంగా సస్పెండ్ అయినా, రీఇన్స్టిట్యూట్ చేసినా, వాళ్ళకున్న ఇంకే సమస్యలు రాలేదన్న అన్నీ చేయించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఒక టీచర్ భార్యకు ఆమెకు హార్ట్ గుండె మార్పిడి జరిగితేనే ఆమె బతుకుతుంది, లేకపోతే బతకదు అని చెప్పి అక్కడ టీచర్స్ నాకు తెలియజేస్తే సీఎంకు లెటర్ పెట్టి 25 లక్షల రూపాయల ఆ కుటుంబానికి నేను 1 dayలో శాంక్షన్ చేయించి ఆ టీచర్ ఇంటికి వెళ్ళి నేను చెక్ ఇచ్చి రావడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఒక టీచర్ బిడ్డకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ముఖ్యమంత్రి అక్కడికి వస్తే వాళ్ళని అక్కడ కల్పించి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారితో 30 lakhs లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఇప్పించడం జరిగింది. అలాగే మెడికల్ బిల్లులు అనుకోండి, జీపీఎఫ్లు అనుకోండి, వాళ్ళకున్న అన్ని రకాల సమస్యల మీద పూర్తి స్థాయిలో నిలబడి పనిచేసినాను. ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నేను మన టీచర్స్ యొక్క బంధువులు, బీద వాళ్ళు ఎవరున్నా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కొన్ని వేల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. తర్వాత మీ దగ్గర ఏంటంటే చాలా అట్రాక్షన్ ఫేస్ మీది. చూడడానికి బాగా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంటారు. ఇప్పుడు డల్ ఉన్నట్టు కానీ, అసహనంగా ఉన్నట్టు కానీ, తర్వాత చిరాకు ఉన్నట్టు అయితే కనపడరు ఎప్పుడు. దాని ఏంది రహస్యము? మొదటి నుండి చిన్నప్పటి నుండి కూడా బర్త్ వచ్చినటువంటి ఆరోగ్యం అంతే వేరేం లేదు. దాంతో ఏది ఎంత పెద్ద సమస్య వచ్చినా నేను సింపుల్గానే రిసీవ్ చేసుకుంటాను. ఎంత సంతోషమైందా పెద్దగా పొంగిపోయి ఏమో చేసేది లేదు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎమ్మెల్సీ కాగానే నా బర్త్డేకు హైదరాబాద్లో సెక్రటేరియట్ ముందు సిటీలో మెయిన్ సెంటర్స్లో పెద్ద ఫ్లెక్సీలు పెట్టాను. నల్గొండ టౌన్లో, మిగతా టౌన్లో.
చెప్పిన నేను ఎమ్మెల్సీ ఉన్నా కాబట్టి ఇప్పుడు మీరు అందరూ పెడుతున్నారు. మరి ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత ఎవరు పెట్టాలి? కాబట్టి ఎమ్మెల్సీ ఉన్నప్పుడే నేను ఈ ఏందో డాంబికాలకు పోయి బర్త్డే ఫంక్షన్లు చేసుకొని ఈ సిస్టమ్ మొదటి నుంచి లేదు, ఇప్పుడు కొత్తగా ఎందుకు అని నిలబడి ఇద్దరు డ్రైవర్లను పెట్టి మొత్తం ఫ్లెక్సీలు దించిన సిటీ మొత్తం, నల్గొండ కూడా. అంటే ఏదో పదవితోటి వచ్చేటటువంటి దాంతో పోతాయి. మరి ఆ 4 ఏళ్ళు ఎందుకు అంత పెద్ద హంగామా చేయాలి? ఆ తర్వాత ఎందుకు సైలెంట్ ఉండాలి? కాబట్టి ఏది అవసరం లేదు. ఈరోజు కూడా ఏ టీచర్ ఫోన్ చేసినా వాళ్ళకి పని ఉంది అంటే సెక్రటరీ పోతున్నా, డిఎస్సి పోతున్నా, పని చేస్తున్నా. ఇన్ ఫ్యూచర్ కూడా నాతో ఏ వ్యక్తికి పనిపడ్డా నిలబడి పనిచేసేటటువంటి బాధ్యత నాది. టీచర్లు ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓట్లు వేసిండ్రు, చేసిండ్రు, రకరకాలుగా వాళ్ళను మభ్యపెట్టి తప్పుడు ప్రచారం చేసి చేసిండ్రు. అయినప్పటికీ టీచర్లు వాళ్ళందరికీ నేనంటే ప్రేమనే మనసులో, కాబట్టి వాళ్ళకి ఎవరికి ఏ పని ఉన్నా కూడా చేస్తాను. నాకు పిఆర్టీ లైఫ్ ఇచ్చింది. ఈ రోజు వరకు కూడా నేను పిఆర్టీ వ్యతిరేకం కాదు. పిఆర్టీలో ఎవరైతే దొంగ నాయకత్వం మోసం చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులకు వ్యతిరేకం, కానీ నేను పిఆర్టీ సంఘానికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు.